జారుతుందని నేను కూడా అలానే పోయినా, కానీ ఆడికి పోయినాక నిజంగా జారింది ఫ్రెండ్స్. నేను ఏమి గట్టిగా కూడా ఎక్కలేదు, దుక్కలేదు, జస్ట్ ఇలా కాలు పెట్టా, అది లాగనిక చూసింది. కాబట్టి నీళ్ళ కాడ జాగ్రత్త. ఇగో నల్లగా ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఇవన్నీ. అన్న ఇవి ఎవరు పెంచడం జరిగింది? నాగలమాసకు పోసినారు. ఎప్పుడైనా శివుణ్ణి మొక్కడం జరుగుతుంది. నా సబ్స్క్రైబర్లు, ఈ ప్రపంచము, నా ఫాలోవర్సు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ మనం చక్కగా వేస్తుండు. ఒక 100 ఏళ్ళ పైగా దీనికి వయసు ఉంటుంది. చూడండి, కొన్ని తరాలంట. ఇక్కడ మనం మున్సిపాలిటీ నుంచి గేట్ ఉంది, అక్కడ నుంచి లోపలికి వస్తే ఇలా మెట్లున్నాయి. చూడండి బావి ఎంత చక్కగా ఉందో. ఇక్కడనే ఒక గుడి ఉంది, శివాలయం. ఏం గుడి అన్నది? ఇగో అన్న కూర్చున్న చోట ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంత మంచి చోటుని మీకు కూర్చున్న కాడే చూపించా కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్నో చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. అన్న చూద్దాం, దగ్గరికి రండి. ఇగో నల్లగా ఉన్నాయి చిన్న చిన్న చేపలు ఇవన్నీ. అన్న ఇవి ఎవరు పెంచడం జరిగిందన్న? అవంతగావే పెరిగినాయా? ఊరు మన తోటలో నిన్న చేపలు తెచ్చిస్తే సీడాయి పెరిగింది. ఇదేం ప్రభుత్వం వేసిన చేపలు కదా? ప్రభుత్వం వేసినది కాదా? మామూలు మనుషులు వేసినట్టుగా? మనుషులు వేసినట్టువే మరి. ఇప్పుడు నీళ్ళు ఇది బాగా ఎంత బాగా లోతుంటుందా? 2 మంచులు లోతుంటది. ఇప్పుడు ఇంకా 2 మంచులు లోతుందా? 2 మంచులు లోతుంది. ఇప్పుడు నేను నిలబడినది కాకుండా అప్పుడు 7 వరకు ఉండే, 2 మంచులు లోతుంటది. ఇప్పుడు నాకు 2 అవుతారా? నీకు 2 అవుతారు. చాలా లోతుంది. ఏమంటే మెట్లున్నాయి, ఒకటి మెట్లున్నాయి. చూడండి, ఇలా చిన్న ఏనుగులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత బుజ్జి ఏనుగులు చూడండి, చిన్న పిల్లల్లాగా ఉన్న ఏనుగులు. లైట్ రాత్రిపూట వేస్తారు లైట్. రోజు నీళ్ళు బాయ్ క్లీన్ చేయాలని పెట్టినారు. అంటే ఒకవేళ వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఊరుతా ఉంటది, ఊరుతుందా? ఫుల్ ఊరుతుంది. అదంతా కదే, అదంతా కాదు. 7 వారం మెట్ల వరకు వస్తుంది. ఈ వాటర్ అంతా ఇప్పుడు కింద పడుతుండే అక్కడ బయట పారుతూ ఉంటది. అవసరం ఉన్న వాళ్ళు పట్టుకొని పోతారా? అవసరం ఉన్న వాళ్ళు ట్యాంకులు పట్టుకుంటారు, అక్కడ ఇండ్లకి అక్కడ పోసి వస్తారు, తర్వాత మోరికి ఇస్తారు. ఇప్పుడు మనం అలా చూసినది కరెంటు బిల్లు, ఇంటి పనులు కట్టించుకునే ఆఫీస్ కరెక్టే కదా? చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది అన్న లోతుంది కదా, కిందికి కట్టడం జరిగింది అన్న. ఇప్పుడైతే కట్టలేరు కదా ఈజీగా. అప్పుడు రాజులు కట్టినారు, అప్పుడు రాజులతో కట్టినారు. ఇప్పుడు ఎవరు కడతారు? పనులు కూడా అప్పుడు మంచిగా చేస్తుండే కదా? మంచి పనులు చేసినారు. ఇప్పుడు చేయలేరు కదా ఇలాంటి పనులు? కట్టలేరు ఇప్పుడు? కట్టలేరు. బీహార్ వాళ్ళు కాదు, ఊరుతో కాదు. చూడండి ఎలా ఉంది బావి మొత్తం. ఒకసారి రౌండ్ గా తిరుగుతా. ఇలా ఉంది. నాగ దేవతలను, నాగ దేవుళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాలు పోస్తారు. నాగలమాసకు పోసినారు. సున్నం కూడా వేయించారు అన్న. ఇది కొత్తగా వేయించినారు సున్నం. చూడండి నంది ఉంది, శివుడి దగ్గర నంది ఉంటుంది. ఎప్పుడైనా శివుడిని మొక్కడం జరుగుతుంది. నా సబ్స్క్రైబర్లు, ఈ ప్రపంచము, నా ఫాలోవర్సు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాడ ఎక్కడైనా నీళ్ళున్న కాడ జాగ్రత్త. ఇప్పుడు నేను ఉన్న కాడ నేను తెలియకుండా దేవుని కాడ మొక్కుదామని కాలు కడుక్కోనికపోయా. జగనన్న ముందే చెప్పాడు జారుతుందని. నేను కూడా అలానే పోయినా, కానీ ఆడికి పోయినాక నిజంగా జారింది ఫ్రెండ్స్. నేను ఏమి గట్టిగా కూడా ఎక్కలేదు, దుక్కలేదు, జస్ట్ ఇలా కాలు పెట్టా, అది లాగనిక చూసింది. కాబట్టి నీళ్ళ కాడ జాగ్రత్త. ముఖ్యంగా ఒక మనిషి ఉంటే బాగుంటుంది. వచ్చిన వాళ్ళు కానీ ఈత రానోళ్ళు కానీ జాగ్రత్తగా పోండి. ముఖ్యంగా మనిషిని పెట్టుకోండి. మా డాడీ చెప్తుంటాడు అప్పుడప్పుడు, ఏడికి పోయినా ఒక మనిషిని పెట్టుకొని పోని. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పెద్ద మూల్యం చెందించుకోవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళ మాట కూడా ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ మనం చక్కగా వెళ్ళొచ్చు. మనకు శివుడు, నాగమ్మ, నాగదేవతలు వస్తారు. అన్నం వేస్తుండు. మనం మనుషులకే పెట్టాం, అలాంటిది మూగు జీవులు చేపలకు వేస్తున్నాడు అన్న. అమాలి వర్కర్ అన్న. చూడండి అక్కడ చిన్న చిన్నగా మూతులు పైకి ఉన్నాయి చూడు, అవే చేపలు, చిన్న చిన్న చేపలు కిందికి పైకి పోతున్నాయి. లైన్గా ఉన్నాయి.
మస్తు చిన్న చేపలు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. ఓగో ఓ చూడండి ఎంత మంచి. అన్న పేరు రామకిషోర్. ఇక్కడ మనుషులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిండ్రు కుర్చీ లాంటిది. చూడండి ఈడొకటి, ఆడొకటి, ఆడొకటి, ఒకటి 2 4 ఏర్పాటు చేశారు కూర్చోడానికి. ఇక్కడ గద్వాల్ మున్సిపల్ చైర్పర్సన్ బిఎస్ కేశవ్ యూత్ అని ఉంది. ఇక్కడ మొత్తానికైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో బావి కింద నాగమ్మ, చాప, తాంబాల ఎలా అప్పటి కాలంలో చెక్కి పెట్టారు. చాలా మంచి. ఇది ఈ బావి పేరు ఏం పేరు? చొక్కంబాయ, లింగంబాయ? ఇది నల్ల సోమనాథ్. నల్ల సమాధి. తర్వాత రాను ఇది ప్రభుత్వం కిందికి వెళ్ళింది, అట్లా మున్సిపాలిటీ చేసుకున్నారు. పార్టీ ఇట్లా వనపర్తి, కర్నూలు ఎక్కడ లేదు కదా మున్సిపాలిటీ. పెద్ద మంచి నాకు 70. నల్ల సోమనాథుని రాజులు నేను చూసినావా? చూసాం, మళ్ళీ పుట్టలేము అప్పుడు. పుట్టలేవా? ఏమిరా వాళ్ళ వారసులని చూసినావా? వాళ్ళ వారసులని వాళ్ళ సొనగా చూసినాం. బతికే ఉన్నాడు. ఉండరు కానీ మనం చెప్పలేము. వాళ్ళ వారసులు వస్తుంటారు అప్పుడప్పుడు గద్వాల్కి. రాజులు వస్తుంటారు. వాళ్ళ వారసులు వస్తున్నారు. సరే సరే సరే. పలకరించిపోతారా గద్వాలు అందరినీ, తెలిసిన వాళ్ళని? చెక్ చేసిపోతారు. చూస్తారా వాళ్ళ బాయిలు, వాళ్ళ స్థలాలు? చూస్తారు. ఇప్పుడు నల్ల సోమనాథి కట్టించినారా లేదా బాయ్? ఇది నల్ల సమాధి ఇచ్చిన బాయి. తర్వాత వైశ్రాసురుడే వచ్చినాక భూమి పోయింటే ఎల్లి తెప్పించి, మట్టి తీపిచ్చి, వండి తీపిచ్చి నీటి పెట్టినారు. మట్టి నిండుగా పోయింది బావిలో. తర్వాత వైఎస్ఆర్ క్లీన్ చేపించి వాటర్ నింపించారు. అప్పుడు అర్ణమ్మనే కదా? అర్ణమ్మ మంత్రి ఉండే. మంత్రి ఉన్నప్పుడు ఆయన తీసి పారేపించి మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఉండే. ఆయన కూడా హెల్ప్ చేసినాడు. ఆ చొక్కంబాయి కూడా ఎట్లనే ఉండేనా? మట్టి ఉండేనా? అది ఇంకా ఘోరంగా ఉండే. అది కూడా క్లీన్ చేపించిపోయా మున్సిపాలిటీ చైర్మన్. కమిషనర్ అప్పుడైతే ఇట్లా లేదు. అప్పుడు వండు మొత్తము క్లీన్ జేసీపులు పెట్టి క్లీన్ చేసి పంపించా. అప్పుడు చుట్టుముట్టు ఎట్లుండే? చుట్టుముట్టు ఇట్లా లేకుండే. అది ఉన్నట్టుండే తోట లెక్కుండే. తోట పూల తోట లెక్క. ఇప్పుడు నీటికి పెట్టి కేసీఆర్ వచ్చినాక ఈ కడ్డీలు, చెట్లు అవల్ల పాతినారు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైనా చేంజ్ అయింది? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం జీరో అయిపోయింది. ఇక్కడ పూల తోటలు ఉన్నాయా? అప్పట్లో పూల తోటలు ఉండే. మున్సిపాలిటీ రాజులు ఇచ్చినారా? రాజులు ఇచ్చినారు. గద్వాల్ మున్సిపాలిటీలో కమిషనర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపల్ వర్కర్స్, మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు. అన్న ఇట్లా ఎంప్లాయీస్ వీరందరూ గవర్నమెంట్లో రాసి తెచ్చుకున్నారు జాబ్. కష్టపడి జాబులు తెచ్చుకున్నారు. కొందరికి కాంట్రాక్ట్ బేస్ మీద కూడా ఉందంట కదా? ఉంది. కాంట్రాక్ట్ ఉండరు. వాళ్ళకి కొద్దిగా ఏమైనా శాలరీ ఇబ్బంది కట్టిన. ఇక్కడ ఏమేమి పనులు కట్టించుకుంటారు? ఇది ట్యాక్స్, కరెంటు బిల్లు, అది ఇంటి పన్ను. గద్వాల్ మున్సిపాలిటీది ఏమైనా సమస్యలు వచ్చినా ట్యాక్స్ ఇవన్నీ ఇక్కడనే కట్టించుకోవడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, మండలాలు ఉన్నాయి ఇక్కడికి రారు గద్వాల్ అని అనుకోవచ్చు. ఏదైనా ప్రధాన సమస్యలు ఉంటే అక్కడ తీర్చలేనేటివి ఇక్కడికి రావడం జరుగుతుంది. అది గద్వాల్ మున్సిపాలిటీ. మనం ఇక్కడ మళ్ళితే ఇంకా బాయ్ వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో దూరం నుంచి. చూడండి షోకేస్ చెట్లు చుట్టుముట్టు కాసాయి పెట్టారు. చెట్లను ఏర్పాటు చేశారు షోకేస్గా. ఇక్కడ చూడండి గద్వాల్ మున్సిపాలిటీ దూరం నుంచి. సోమవారం ఎక్కువ రావడం జరుగుతుంది ప్రజలు, ఎందుకంటే సోమవారం సంత కాబట్టి. ఇక్కడ లైన్గా ఆటోలు ఆగుతాయి. ఇది ఆటోలు ఆగే ఏరియా. అన్న ఎందుకు ఇలా ఆటోలు ఆగుతాయి? మన ఈ జంషేడికి కానీ అక్కడ పోయి ఆటోలు ఇక్కడ ఆగుతాయి. ఒకరొకరికి ఒక్కొక్క అడ్డానా? అడ్డా అంటే ఇక్కడ జంషేడ్ వాళ్ళదే అడ్డా? మన గద్వాల్ వాళ్ళదే జంషేడ్ పోయి ఆటోలకి అడ్డా. ఒకప్పుడు ఇక్కడ నీళ్ళు ఆగుతుండే, మొత్తం సిమెంట్ వేశారు. చాలా చక్కటి మార్పు ఇది. మున్సిపల్ అధికారులు